డేటాను పర్యవేక్షించడానికి ఎక్కువగా ఫ్లాగ్ చేయబడిన వాహనాలతో ఇంధన స్టేషన్లు గుర్తించడానికి కఠినమైన నిర్ణయాల అమలుకు ఢిల్లీ రవాణా శాఖ 100 ప్రత్యేక బృందాలను నియమించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పొల్యూషన్ను శుభ్రం చేయడానికి పాత బీఎస్ ప్రమాణాల వాహనాలను తొలగించడం, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ కెమెరాల ద్వారా గుర్తించి అన్ని వాహనాల లైఫ్ టైం అయిపోయిన ఎండ్ ఆఫ్ లైఫ్ వాహనాలను జూలై 1 నుంచి ఢిల్లీలోని పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపడానికి అనుమతించబోమని కమిషనర్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ CAQM ప్రకటించింది. ఇక ఢిల్లీలోని 500 ఇంధన కేంద్రాల్లో ANPR కెమెరాలను ఏర్పాటు చేశామని, దీనివల్ల వాహన డేటా రియల్ టైమ్ ట్రాకింగ్ సాధ్యమవుతుందని CAQM సభ్యుడు డాక్టర్ వీరేంద్ర శర్మ అన్నారు. ఇప్పటివరకు ఈ వ్యవస్థ 3,63,00,000కు పైగా వాహనాలను తనిఖీ చేసిందని, వాటిలో 4,90,000 వాహనాలను లైఫ్ టైము నిలిచిపోయినట్లుగా గుర్తించామని చెప్పారు. ఇక 29,52,000 వాహనాలు తమ కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రాన్ని PUCC పునరుద్ధరించాయని, ఫలితంగా 168 కోట్ల విలువైన చాలన్లు జారీ చేసినట్లుగా శర్మ చెప్పారు. ఇక డేటాను పర్యవేక్షించడానికి ఎక్కువగా ఫ్లాగ్ చేయబడిన వాహనాలతో ఇంధన స్టేషన్లు గుర్తించడానికి కఠినమైన నిర్ణయాల అమలుకు ఢిల్లీ రవాణా శాఖ 100 ప్రత్యేక బృందాలను నియమించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పొల్యూషన్ను శుభ్రం చేయడానికి పాత బీఎస్ ప్రమాణాల వాహనాలను తొలగించడం చాలా ముఖ్యమని శర్మ అన్నారు. వాయు కాలుష్యంలో ఈ వాహనాలు పెద్ద పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు పారదర్శకమైన డిజిటల్ జవాబుదారీ వ్యవస్థ అమలు చేసినందున ఈ వ్యవస్థను మరింత ప్రభావవంతంగా చేయడానికి టోల్ కేంద్రాలతో కూడిన దీనిని ఉపయోగిస్తారు. దీనికోసం సుమారు 100 అమలు బృందాలు పనిచేస్తాయి. ఇక వాహనాలు ఇంధన స్టేషన్ల వద్దకు చేరుకున్నప్పుడు ANPR వ్యవస్థ స్వయంచాలకంగా లైసెన్స్ ప్లేట్ నెంబర్లను స్కాన్ చేస్తాయి. ఇది వాహన డేటాబేస్తో డేటాను క్రాస్ రిఫరెన్స్ చేస్తుంది. ఇది రిజిస్ట్రేషన్ వివరాలు, ఇంధన రకం, వాహనం వయసు వంటి సమాచారాన్ని సేకరిస్తుంది. ఒక వాహనం చట్టపరమైన కాల పరిమితి కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలితే దాన్ని ఎండ్ ఆఫ్ లైఫ్గా గుర్తిస్తారు. ఫ్లాగ్ చేసిన తర్వాత పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ వేయొద్దని హెచ్చరిక ద్వారా అలర్ట్ చేస్తుంది. దీంతో అలాంటి వాహనాలకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేయరు. ఉల్లంఘనను రికార్డు చేసి అమలు సంస్థలకు పంపుతుంది. వారు వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం లేదా స్క్రాప్ చేయడం వంటి తదుపరి చర్యలు తీసుకోవచ్చు.